హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో అడిగాను కదా మన ఫ్యామిలీ మెంబర్స్ని, మేము ఒక ప్లేస్కి వెళ్ళాం, అదేంటో గెస్ట్ చేస్తారా అని చెప్పి. చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారండి. అవునండి, మేమైతే రామోజీ ఫిలిం సిటీకే వెళ్ళాము. ఇంకెక్కడికన్నా వెళ్తే అక్కడ ఏదో ఒకటి కొనుక్కురావటం నాకు అలవాటు కదా. సో ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటిను, ఈ బెల్ ఒకటి తీసుకొచ్చాను. అయితే ఇవాళ వీడియో రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ కాదండి. యాక్చువల్గా అది షేర్ చేస్తానన్నాను, కానీ నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అప్పటి నుంచో మీతో చెప్తాను అని అంటున్నాను, కానీ చెప్పట్లేదు. మన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి అయితే ఇవాళ ఒక 4 ముక్కలు మీతో చెప్పేస్తాను. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా, పాత సంవత్సరంలో బాకీలన్నీ తీర్చేసుకోవాలి కదా. సో మీతో ఎప్పటి నుంచో చెప్తానంటున్నాను కదా అని చెప్పి ఫస్ట్ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇలాంటివి ఏమైనా టాపిక్స్ మాట్లాడేటప్పుడు మనం కెమెరా ఫేస్ చేసి డైరెక్ట్గా మీతో మాట్లాడుతుంటే బాగుంటుంది చూడటానికి. కొంచెం అంటే వినేవాళ్ళకి కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. బట్ నాకేంటంటే కెమెరా ఫోబియా. నేను అంత ఫ్రెండ్లీగా కెమెరా చూస్తూ మాట్లాడలేను. సో అందుకని చెప్పనమాట. అంటూ ఉంటారు కదా, రాని పని ట్రై చేయొద్దు, వచ్చిన పని ఊరికే చేయొద్దని. సో అట్లా నేనైతే ట్రై చేయాలనుకోవట్లేదు డైరెక్ట్గా కెమెరా ఫేస్ చేసి మాట్లాడటం. సో నేను చెప్పాలనుకున్న మాటలు మీతో షేర్ చేయాలి కాబట్టి అందుకని చెప్పి నా వర్క్ రొటీన్ షేర్ చేస్తూ నేను చెప్పాలనుకున్న మాటలు అయితే చెప్పేస్తానండి. ఇంత ఉపోద్ఘాతం దేని గురించి తల్లి, అసలు విషయం ఏంటో చెప్పంటారా? చెప్పేస్తానండి. అదేనండి, నా వెయిట్ లాస్ గురించి. నేనైతే వెయిట్ లాస్ స్టార్ట్ చేశానని చెప్పి షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా, మధ్యలో ఆపేశాను. ఇంకా అది మన వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. నేను కూడా యాక్చువల్గా దాని గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను, కానీ అలా డిలే అయిపోతూ వచ్చింది. సో ఫైనల్గా ఇవాళ అయితే నా వెయిట్ లాస్ జర్నీ ఎక్కడి వరకు వచ్చింది, నేను కంటిన్యూ చేస్తున్నానా లేదా, ఆపేస్తే ఎందుకు ఆపేశాను, అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అసలు ఫస్ట్ అయితే నేను మీతో ఇవి షేర్ చేయొద్దు అనుకున్నాను. అంటే నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశానని చెప్పి షార్ట్ వీడియోస్ రూపంలో షేర్ చేశాను కదా, ఫస్ట్ వద్దనుకున్నాను. అందుకే నేను స్టార్ట్ చేసిన 1 వీక్ తర్వాత మీతో షేర్ చేశాను. వద్దనుకోవడానికి కారణం ఏంటంటే, జనరల్గా అంటూ ఉంటారు కదా, ఏదన్నా పని చేసేటప్పుడు కాదు, చేశాక రిజల్ట్ వచ్చాక నలుగురితో చెప్పు అని చెప్పి. సో ఇంకా అది అనిపించి, సరే ఇంకా నాకు రిజల్ట్ వచ్చాక షేర్ చేద్దాం అనిపించి ఆగానమాట. బట్ అయితే తర్వాత ఇంకొకటి గుర్తుకొచ్చింది. అదేంటంటే, మనం ఏదన్నా మంచి పని చేసేటప్పుడైనా, చెడ్డ అలవాటు మానేసేటప్పుడైనా నలుగురికి చెప్పి చేయాలంట. ఈ డైలాగ్ అయితే నాది కాదులేండి, నువ్వు నాకు నచ్చావులో పృథ్వీరాజ్ చెప్తాడు కదా. సో అట్లా ఏదైనా మంచి పని చేసేటప్పుడైనా, చెడ్డ అలవాటు మానేటప్పుడైనా నలుగురికి చెప్పి చేయాలి. ఎందుకంటే మనం ఒకవేళ మంచి పని చేసి ఆపేసామనుకోండి, అది కంటిన్యూ చేయకుండా నలుగురు అడుగుతారనమాట, అప్పుడు ఆ పని చేస్తున్నానన్నావు కదా, ఎందుకు ఆపేసావు అని చెప్పి. అదే చెడ్డ అలవాటు మానేస్తున్నావు అని చెప్పామనుకోండి, రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఆ చెడ్డ అలవాటు స్టార్ట్ చేసామనుకోండి, నువ్వు అప్పుడు మానేశానని చెప్పావు కదా, మళ్ళీ స్టార్ట్ చేసావా అని చెప్పి అడుగుతారు కదా. సో కనీసం జనాలకి, సొసైటీకి భయపడో లేదంటే ఆ రెస్పాన్సిబిలిటీతోనో అన్న కంటిన్యూ చేస్తారని చెప్పి కాబోలు. సో నాకు అది గుర్తొచ్చి నేను కూడా ఇంకా అదే అనుకున్నాను అనమాట. సరే ఇంకా షేర్ చేద్దాం. నేను ఎప్పుడన్నా లైట్ తీసుకున్నా మన వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టన్నా నేను సిన్సియర్గా ఫాలో అవ్వచ్చు అని చెప్పి అయితే స్టార్ట్ చేసి మీతో షేర్ చేశాను. వెయిట్ పెరగటానికైతే చాలానే కారణాలు ఉంటాయండి. ఎక్కువ మంది అపోహ ఏంటంటే తినడం వల్లే వెయిట్ పెరుగుతారని. బట్ అదైతే 50% నిజమేమో, కానీ 50% అయితే వేరే కారణాలే ఉంటాయి. స్ట్రెస్ అని చెప్పి, నిద్ర లేకపోవటం, హార్మోన్ల ఇంబ్యాలెన్సు, లేదంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కూడా వెయిట్ అయితే పెరుగుతారు. సో ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. సరిపడా బ్లడ్ లేకపోయినా వాటర్ బాడీలో చేరి అలా వెయిట్ పెరుగుతారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇందులో నాకే కారణం లేదులేండి, జస్ట్ చెప్తున్నాను అనమాట ఐడియా కోసం అంతే. నేనైతే అంటే ఎప్పటి నుంచి వెయిట్ పెరుగుతూ వచ్చానంటే, నేను అసలు కాలేజ్ టైంలో అలా అయితే అసలు అండర్ వెయిట్ ఉండేదాన్ని. ఇంకా మరీ సన్నగా ఉన్నానని చెప్పి మా అమ్మ ఇంకా డిగ్రీ నుంచి నాకు కొంచెం డైట్ మార్చడం, హెల్దీ ఫుడ్ అన్నట్టు పెట్టడం, ఇంకా అట్లా సరిపడా వెయిట్ అలా వచ్చాను. ఇంకా మ్యారేజ్ అప్పుడు కూడా ఓకే సరిపడా వెయిట్ ఉన్నాను. ఇంకా పిల్లలు పుట్టాక మళ్ళీ అండర్ వెయిట్ వెళ్ళి మళ్ళీ పెరిగి ఇంకా అలా అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకెప్పుడైతే కొంచెం ఇంకా కంటిన్యూగా పెరగటం అయిందంటే మా పిల్లలు కొంచెం పెద్ద అయిపోయాక. చిన్నప్పుడు ఏంటంటే పిల్లలకి వాళ్ళ పనులు మనం చేసి పెడుతూ ఉండాలి, వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అసలు మనకి టైం ఉండదు. ఆ హడావుల్లోనే, ఆ స్ట్రెస్లోనే అయిపోతూ ఉంటాయి కదా డేస్ అన్నీ. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనకు కొంచెం రెస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అలా కొంచెంగా పెరుగుతూ వచ్చాను. అలా అని మరీ ఓవర్ వెయిట్ లేనులేండి. నాకున్న దానికన్నా నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 7 kgs తగ్గాలి అని చెప్పి. సో దానికోసమే స్టార్ట్ చేశాను.
ఇంతకుముందు చాలా సార్లు అనుకున్నాను. ఇంకా ఇలా వెయిట్ లాస్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఫ్రెండ్స్ అవి ఇవి చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా కొంచెం ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అలా అనుకునేదాన్ని. ఒక 2, 3 డేస్ అన్నట్టుండి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయేదాన్ని. బట్ మొన్న మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా అనుకున్నాననమాట. లేదు ఈసారి ఖచ్చితంగా చేయాలి, నాకంటూ కొన్ని చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకుని స్టార్ట్ చేశాను. 14 డేస్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా చేశానండి. మెయిన్ నాకున్న డిఫెక్ట్స్ ఏంటంటే నేను వాటర్ ఎక్కువ తాగను, అదొకటనమాట. ఇంకా స్లీపింగు, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మావి మ్యాక్సిమం హెల్తీగానే ఉంటాయి టైం టు టైము. ఒకటి వాటర్ ఎక్కువ తాగను. అలాగే నేను ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా తక్కువ తింటాను. చాలా అంటే చాలా తక్కువ. సో నేనేంటంటే డైట్ అంటే డైట్‌గా కాకుండా నాకు ఆ డైట్ అన్న పదం వినాలన్నా కూడా కొంచెం కష్టంగా అనిపిస్తది. హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాననమాట. పొట్టను మార్చుకోకుండా హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ, హెల్తీ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేశాను. నేను మీకు అంతకుముందు చెప్పినప్పుడు కూడా అదే చెప్పాననమాట. ఇలా వెయిట్ లాస్ కోసం స్టార్ట్ చేశాను అని చెప్పి. సో అందులో భాగంగా నేను ఫాలో అయిన కొన్ని ఏంటంటే వాటర్ ఎక్కువ తాగటం, కొంచెం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఇంట్లో డీప్ ఫ్రైలు తగ్గించడం, ఇంకా అలాగే ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకునేలాగా రా వెజిటబుల్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. అలాగే డిన్నర్ ఏంటంటే 6 లోపు కంప్లీట్ చేసేయాలి. సో ఇవి పెట్టుకున్నాను. ఆ 14 డేస్ మాత్రం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశానండి వాటిని. అయితే ఫస్ట్ 1 వీక్‌లో మాత్రం నేను 3 కేజెస్ తగ్గాననమాట. అసలు నాకు ఎంత ఆశ్చర్యంగానో, ఎంత సంతోషంగానో అనిపించేసింది. వామ్మో! 1 వీక్‌లోనే నేను 3 కేజెస్ తగ్గాను. అసలు నేను ఒక 2 మంత్స్ చేస్తే చాలు నాకు కావాల్సిన వెయిట్ వచ్చేస్తది అని చెప్పి తెగ సంబరపడిపోయాననమాట. 1 వీక్ తర్వాత అయితే అస్సలు ఏ మాత్రం చేంజ్ ఉండట్లేదు వెయిట్‌లో. ఎంత ఉన్నానో అంతే ఉంటున్నాను. అదేంటి సేమ్ అవే ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాను కదా, ఎందుకు తగ్గట్లేదని తెగ ఫీల్ అయిపోయేదాన్ని. అయితే ఫ్రెండ్స్ చెప్పారులెండి. ఫస్ట్ ఏంటంటే వాటర్ అన్నది మన బాడీలో వాటర్ కంటెంట్ అన్నది తగ్గి మనం వెయిట్ ఎక్కువ తగ్గినట్టుగా చూపిస్తుంది. తర్వాత ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది అని చెప్పి. బట్ వాళ్ళు ఎంత చెప్పినా ఇంకా నా మైండ్ ఏంటంటే మన బ్రెయిన్ మనకు కావాల్సినట్టు తీసుకుంటుంది కదా, ఇంత చేసినా తగ్గట్లేదు అని చెప్పి ఒక నిరుత్సాహం వచ్చింది. అట్లానైతే ఆపేలేదు. కానీ ఆ టైం ఏంటంటే దసరా టైము, పిల్లలకి హాలిడేస్ ఇవ్వటం, ఫంక్షన్స్ రావటం, కొంచెం బయటకు వెళ్ళటం ఆ హాలిడేస్లో, అలా వాటి వల్ల డిస్ట్రాక్షన్స్ అయితే చాలానే వచ్చేసాయి. 14 డేస్ మాత్రం స్ట్రిక్ట్గా చేశాను. ఆ స్ట్రిక్ట్గా చేసిన ఫలితంలో 3 కేజెస్ అయితే తగ్గాను హ్యాపీగా. అయితే నేనేంటంటే ఆ టీ కాఫీ లేకుండా కొంచెం కష్టం అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టీ కాఫీ అవాయిడ్ చేద్దామని 2 డేస్ ఉన్నాను. కానీ విపరీతమైన హెడేక్ వచ్చేసింది. ఇంకా మన వల్ల కాదులే అనుకుని స్టార్ట్ చేశాను. అయినా నేను టీలో బ్రౌన్ షుగరే వాడతాను, వైట్ షుగర్ కాదు. ఇంకా సరే, ఇంకా తర్వాత లేదు బ్లాక్ కాఫీ తాగుదామని చెప్పి అది ట్రై చేశాను. కానీ అది కూడా మన వల్ల కాలేదు. ఇంకా మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు షుగర్ మానేసేయి, షుగరు మైదా రిలేటెడ్ ఫుడ్ మానేసేయి, ఆటోమేటిక్గా అన్నీ అవే సెట్ అవుతాయని చెప్పి. సరే ఇంకా ఆయన ఇంత ఇదిగా చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను బ్రౌన్ షుగర్ కూడా మానేశాను అనమాట. ఓన్లీ బెల్లమే వాడుతున్నాను, బెల్లం పౌడరు, ఈవెన్ కాఫీ టీలు అన్నిట్లోకి కూడా. సో అట్లా కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. అంటే అప్పుడు 14 డేస్ పాటు చేసి తర్వాత ఆపేసిన డైట్ కూడా కొన్ని చేంజెస్ అయితే స్టిల్ ఇంకా ఫాలో అవుతూ ఉన్నానన్నమాట, కొన్ని హెల్దీ హ్యాబిట్స్. ఇంకా మాకేంటంటే నేను రెగ్యులర్గా ఇంట్లో స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను పిల్లలకి అని చెప్పి. ఇంకా అవి చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా టెంప్ట్ అయిపోతూ ఉంటాను. సో ఇంకా అవి కొంచెం తినటం, కాకపోతే ఏంటంటే అదే కొంచెం కాన్షియస్గా తింటున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, స్వీట్స్ తగ్గించాలి అన్నట్టు. ఒక్కొక్కసారి ఏమో మన చేతుల్లో ఉండదు కదా, అలా వెళ్ళిపోతున్నాయి డేస్. ఏమన్నా ఫంక్షన్స్ వచ్చినా, ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడైనా ఇంకా అసలు ఇంకా అప్పుడైతే కష్టమే అవుతుంది ఫాలో అవటం అన్నీ. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ని ఫాలో అవుతూ ఉన్నానన్నమాట. నాకు కుదిరినంత వరకు. అలా అని కంప్లీట్గా డైట్ మానేలేదు, అలా అని కంప్లీట్గా ఫాలోను అవ్వట్లేదు. నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే నాకు 40 వచ్చేటప్పటికి నేను కోరుకున్న వెయిట్ రావాలి, ఫిట్గా ఉండాలి అని చెప్పి. సో దానికోసం అనమాట. జనరల్గా నేను ఏవో గోల్స్ పెట్టుకుని ఇంత టైంలోనే రీచ్ అయిపోవాలి ఇలా అలా అని చెప్పి పెట్టుకునే టైప్ కాదు. నాకు అసలు అలా కూడా నచ్చదు. నేను జనరల్గా గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటాను. బట్ ఇందులో మాత్రం ఇంకా నేను అనుకున్నాను అనమాట, నా 40 వచ్చేసరికి నేను ఫిట్గా ఉండాలి, నేను కోరుకున్న వెయిట్కి రావాలి అని చెప్పి. ఒక ఫ్రెండ్ అన్నాడు, 40 వచ్చేసరికి మనకి ఎంత ఆస్తున్నది అన్నది కాదు ఇంపార్టెంట్, ఎంత హెల్తీగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఇంకా అందుకని చెప్పి నా 40 వచ్చే వరకు నాకు టైం ఉంది కాబట్టి నేను కొంచెం స్లోగానే నాకు కావాల్సిన వెయిట్ రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను.
దట్టు ఏంటంటే మొన్న నాకు ఆ ఫీవర్ వచ్చి తగ్గాక చాలా వీక్ అయిపోయాను. అంటే జనరల్‌గా ఏదన్నా పని చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ నీరసంగా అట్లా అనిపించేస్తుందనమాట. బాడీ పెయిన్స్‌గా వాకింగ్‌కెళ్తుంటే అసలు ఇంకా నైట్ అయ్యేటప్పటికి బాగా కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. సో, మరీ ఎక్కువ కష్టపడిపోయి, ఎక్కువ ఇది చేసేసి మూలన పడిపోయి, నేను సిక్ అయ్యి, నా ఫ్యామిలీని సఫర్ చేసే కన్నా కొంచెం స్లోగా చేద్దాము. నేను ఎఫెక్ట్ అవ్వకుండా, నా ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉంటది కదా! స్లోగా రిజల్ట్ వచ్చినా కూడా హ్యాపీగా ఉంటది కదా! అని చెప్పి ఇలా కొన్ని అయితే ఫాలో అవుతూ ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళని అబ్జర్వ్ చేసిన కొంత ఈ సోషల్ మీడియాలో కొంతమందిని చూసినా కూడా ఇలా ఈ డైటింగ్ వీటి వల్ల తర్వాత కొద్దిగా అయితే సఫర్ అవుతున్నారు. సో, ఇంక నేనైతే అనుకున్నాననమాట. నేను అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేను. సో, చేసేదైతే కొంచెం స్లోగా చేసినా పర్లేదు, రిజల్ట్ స్లోగా వచ్చినా పర్లేదు కానీ నా హెల్త్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా చేయాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యి ఇలా అయితే ఫాలో అవుతున్నానండి. వెళ్ళొచ్చు ఏదన్నా డైటీషియన్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రకారం చేయొచ్చు కానీ చెప్పాను కదా నాకు అలా నచ్చదు. నాకేంటో వాళ్ళు చెప్పిన ఫుడ్ తినాలి, ఆ టైమింగ్‌కి తినాలి, ఆళ్ళిచ్చిన క్వాంటిటీగా తినాలి అంటే నాకసలు నచ్చని విషయం అనమాట. సో, ఫైనల్‌గా నా సోలు నేను హ్యాపీగా ఉంటేనే కదా ఏదైనా కూడా హ్యాపీగా చేయగలను. అందుకని చెప్పి నా లైఫ్ నా రూల్స్ అన్నట్టే ఉంటాను. నాకు నచ్చిన విధానంగానే ఫాలో అవుతూ నేను కోరుకున్న వెయిట్‌కి రావాలని అయితే ట్రై చేస్తున్నాను. అలాగే నేను షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు నేను తినే విధానం అవి షేర్ చేసినప్పుడు కొంతమంది ఇలా తినకూడదు, అలా తినాలి అని చెప్పి సజెషన్స్ అవి ఇచ్చారు చక్కగా. కొంతమందేమో మేము కూడా ఇలా ఫాలో అవుతాము అది అని చెప్పి అంటూ ఉన్నారు. నాకు అదొక టెన్షన్ అనమాట. ఇప్పుడు నా బాడీ వేరే వాళ్ళ బాడీ ఒకలా ఉండదు కదా! నా బాడీకి సెట్ అయినవి అందరికీ సెట్ అవ్వవు కదా! నన్ను చూసి ఎవరన్నా అది ఫాలో అయ్యి వాళ్ళకి ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి నన్ను నేను బ్లేమ్ చేసుకునేలాగా ఉండకూడదు కదా! సో, ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇవేమీ షేర్ చేయొద్దు. ఫైనల్‌గా చెప్పాను కదా! నా రిజల్ట్ అంటే నేను చేసేది చేస్తాను. రిజల్ట్ వచ్చిన రోజు మీతో షేర్ చేస్తాను. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి అందరూ కొత్త రిజల్యూషన్స్‌తో రెడీగా ఉంటారు కదా! సో, నేనైతే ఇలా నా 40స్ వచ్చేటప్పటికి నేను కోరుకున్న వెయిట్ రావాలని అయితే అనుకుంటున్నానండి. దానికి చాలానే టైం ఉందిలెండి, కంగారు లేదు. అన్ని పనులు నేనే చూసుకుంటూ, చేసుకుంటూ ఉంటాను కాబట్టి మళ్ళీ నేనేమన్నా ఎఫెక్ట్ అయితే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారని చెప్పి, సో, నేనైతే నా ఫ్లెక్సిబిలిటీ ప్రకారమే ఫాలో అవ్వగలుగుతున్నాను ఇవన్నీ. మొన్నొచ్చిన ఫీవర్ మాత్రం మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందండి. మెయిన్‌గా నన్ను, మా వారిని అనమాట. అసలు జాయింట్ పెయిన్స్ అవి చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం అలా సెట్ అవుతూ ఉన్నాము. సో, అందుకని చెప్పి నేను కూడా కొంచెం బాడీని రెస్ట్ మోడ్‌లో ఉంచి నెమ్మదిగా అయితే రెడీ చేస్తున్నాను. ఏదైనా ఫాస్ట్‌గా అయిపోవాలి, నాకు వెంటనే ఈ రిజల్ట్ వచ్చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసామనుకోండి, మనకు తెలియని స్ట్రెస్ వచ్చేస్తనమాట. దాని నుంచి రిజల్ట్ రావట్లేదే, అయ్యో! ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామే, వేస్ట్ అయిపోతున్నాయే అని. ఆ స్ట్రెస్‌కి ఇంకా మనకి ప్రెషర్ ఎక్కువైపోద్ది. సో, అందుకని చెప్పి నేను అలా టైం లిమిట్ లేకుండా కొంచెం ఆరాంగా అలా అయితే ఫాలో అవుతూ ఉన్నాననమాట. మెయిన్‌గా వాటర్ అయితే సఫిషియెంట్‌గా తీసుకోవాలి. బట్ నాకది ఎందుకో అసల వాటర్ అన్నది చాలా తక్కువ తీసుకుంటాను. అసలు అనిపించదు తాగాలి అని. ఇంకా రిమైండర్ పెట్టుకొని ఇంకా అలా అన్నా చూడాలేమో. అవి కొన్ని మన చేతుల్లో ఉన్నంత వరకు కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అయితే సరిపోతది. మన బాడీ ఆటోమేటిక్‌గా కండిషన్‌లో ఉంటది. అలా అని ఇప్పుడు కండిషన్‌లో లేదనుకోవద్దు. నేను ఇప్పటికి కూడా పర్ఫెక్ట్‌గా నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఫిట్‌గా ఉంటాను. నాకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అన్నది అస్సలు నచ్చని విషయం. అది పనైనా, ఏదైనా కూడా. ఏదైనా నా వరకు నేనే చేసుకుంటాను. అది కష్టమో, నష్టమో వచ్చిన రిజల్ట్ నేనే చేసుకుంటాను కాబట్టి దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయగలుగుతాననమాట. ఇప్పుడు వేరే వాళ్ళు చేసి, వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తూ ఉన్నాం అనుకోండి, అదొక స్ట్రెస్ అనమాట. అమ్మో! ఇది రీచ్ అవ్వాలి, అప్పుడే వాళ్ళ నుంచి ఇది ఉంటది, అప్రిసియేషన్ ఉంటది, లేదంటే ఇవి టార్గెట్స్ దీని ప్రకారం వెళ్ళాలి అన్నప్పుడు తెలియని స్ట్రెస్ వచ్చేస్తది. సో, అందుకని చెప్పి నేను ఎవరిని కన్సల్ట్ అవ్వట్లేదు. నాకు నచ్చిన ప్రకారమే ఫాలో అవుతూ ఉన్నాను. ఇలా మనకి మనం ఓన్‌గా చేసుకునేటప్పుడు ఏంటంటే కరెక్ట్‌గా మెజర్ చేయలేము. మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మన ఫుడ్‌లో ఏమేమి ఉండాలి అని చెప్పి. సో, అందుకని చెప్పి నేను కంప్లీట్‌గా అయితే ఫాలో అవ్వలేకపోతున్నాను. సో, రెగ్యులర్‌గా తీసుకునే డైట్ లాగా తీసుకుంటున్నాను. జంక్ తగ్గించుకుంటున్నాననమాట. ఒక్కోసారి నైట్ డిన్నర్ చేయకూడదు అనుకుంటాను. బట్ వండిన కూరల వల్లో, ఏది వల్లో టెంప్టేషన్ వల్ల తినేస్తున్నాను. డిన్నర్ 6 లోపు అయితే అవ్వట్లేదు. అయితే మేము ఎర్లీ డిన్నరే చేస్తాం 8 కల్లా. బట్ 6 లోపు తింటే ఏంటంటే ఇంకొంచెం ఆ బెనిఫిట్స్ అనేవి మనకుంటాయి. బట్ ఏమన్నా ఇష్టమైన కూరలు అలా ఉన్నప్పుడైతే టెంప్ట్ అయిపోయి తినేస్తూనే ఉన్నాను. విజయ్ సేతుపతి గారు అంటూ ఉంటారు కదా! ఆయన డైలాగ్ ఉంది కదా! ఇష్టమైన ఫుడ్ తినకపోతే ఏదోలా అయిపోతామని చెప్పి. సో, నా కళ్ళ ముందు నాకు నచ్చిన ఫుడ్ కనపడితే అది టేస్ట్ చేయలేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తదనమాట. అందుకని చెప్పి ఇంకా అలా ఫాలో అవుతూ ఉన్నాను. ఏమంటారు, ఆహ్,
పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వకపోయినా నాకు కావాల్సినట్టుగా ఫాలో అవుతూ ఉన్నాననమాట. కండిషన్స్ అప్లై అంటారు గదా! అట్లా. సో ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇలా కొనసాగుతూ ఉంది. మై లైఫ్ మై రూల్స్ అన్నట్టుగా నాకు కావాల్సినట్టుగా. అయితే 3 కేజెస్ తగ్గానని చెప్పాను కదా! ఆ తర్వాత వదిలేయటం వల్ల మళ్ళీ 2 కేజెస్ పెరిగిపోయాననమాట. సో నేనున్న వెయిట్‌కి 1 కేజీ మాత్రం చేంజ్ అలా అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తది నా బాడీ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తూ ఉంది కదా! నేను ఇంకా ఎందుకు అంత స్ట్రిక్ట్‌గా చేయలేకపోతున్నాను అని చెప్పి నాకు ఆ వెయిట్ చేంజ్ అయితే చూపిస్తుంది. ఇంకా నన్ను రిమైండర్ లాగా చెప్తుందనమాట వేయింగ్ మిషన్ మీద చెక్ చేసుకున్నప్పుడల్లా. నువ్వు ఇంకా ట్రై చేయమ్మా, నీ బాడీ సపోర్ట్ చేస్తుంది, నువ్వు వెయిట్ తగ్గగలవు అని చెప్పి. చూడాలి మళ్ళీ అంత డెడికేషన్ ఎప్పుడు వస్తుందో అనుకుంటూ ఉన్నాను. డేస్ అలాగే అయిపోతూ ఉన్నాయి. ఈలోగా నేను యమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేయటం, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు తీసుకురావటం, అమ్మ పంపించడం, ఇలా రకరకాల కారణాలు. వినాయకుడి పెళ్ళికి 100 విఘ్నాలు 1000 విఘ్నాలు అంటారు కదా, అట్లుంది నా పరిస్థితి. ఏదైనా మనం స్ట్రాంగ్గా అనుకుంటే ఇవన్నీ మనల్ని ఏమీ బీట్ చేయలేమండి. ఒక మన మైండ్ సెట్ అనమాట అంతే. స్ట్రిక్ట్గా అనుకోవాలి. చూస్తాను మళ్ళీ ఎప్పుడో అనుకుంటాను, మళ్ళీ ఫాలో అవుతాను. సో ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. చూద్దాం, చెప్పాను కదా నాకు ఆ టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ టైంకి రీచ్ అవుతానులే అని అనుకుంటున్నాను. సో ఫోర్స్ఫుల్గా కాకుండా పీస్ఫుల్గా అయితే నా గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నది షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసాను, లంచ్లోకి అయితే పాలక్ రైస్ చేశాను విత్ ఎగ్ అనమాట. ఇంకా అలాగే ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. కర్టెన్స్ మార్నింగ్ తీసి వాష్ చేశాను, ఈవినింగ్ కల్లా చక్కగా డ్రై అయిపోయినాయి. మళ్ళీ వాటిని పెట్టేస్తున్నాను కూడా. ఇంకా బెడ్షీట్లు చేంజ్ చేసుకోవడం అలా కొంచెం న్యూ ఇయర్ వస్తుంది కదా, కొన్ని క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. సంక్రాంతి వరకు ఈలోపు అన్నీ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి. ఈలోగా మా మేనల్లుడు వచ్చాడు, వాడితో కబుర్లు చెప్తూ ఈ కర్టన్స్ అయితే ఎక్కిస్తున్నాను అనమాట. వాడితో చూస్తూ మాట్లాడటం వల్ల ఒకసారి ఎక్కించి ఊడిపోతున్నాయి, మళ్ళీ ఎక్కించుకుంటూ ఉన్నాను. సో అలా మార్నింగ్ నుంచి చేసుకున్న వర్క్స్ అయితే అవి. రామోజీ ఫిలిం సిటీలో కొనుక్కొచ్చానని చెప్పాను కదా బెల్లు, అదైతే డోర్కి పెట్టాను. అది కొనేటప్పుడే నేను అనుకున్నాను అది ఎక్కడ పెట్టాలి ఏంటి అని. అలా డోర్ దగ్గర పెట్టాలనుకున్నాను అనమాట. మెయిన్ డోర్ దగ్గర ఆల్రెడీ విండ్ చైమ్స్ ఉంటుంది, బట్ ఇదేంటంటే మెయిన్ డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు కొంచెం దానికి తగిలే సౌండ్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ పెట్టాలని ఫైనల్గా కర్టన్ రాడ్కి అయితే అలా హ్యాంగ్ చేసి పెట్టాను. అదైతే టెరాకోటాదండి, చాలా బాగుంది. కలర్ అది బాగా నచ్చి ఇంకా అది తీసుకున్నాను అనమాట. ఎంట్రీవే అన్నది కొంచెం అలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా. సో అలా విండ్ చైమ్స్ అవి అక్కడ పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంటి పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నాను. మొక్కలు కూడా కొన్ని కప్ పగిలిపోయిందనమాట. సో దాంట్లో వాటర్ పోసేసి మనీ ప్లాంట్ అది కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటర్ ప్యూరిఫైయర్ మీద కొంచెం అలా గ్రీనరీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా డిన్నర్లోకి అయితే టమాటా రైస్ చేసేస్తున్నాను. స్నాక్స్ గురించి చెప్పలేదు కదా, మా అమ్మ పంపించింది కదా, సో ఆ పిండి వంటలే స్నాక్స్ కింద తినేసాము. డిన్నర్కి అయితే టమాటా రైస్ చేస్తున్నాను. చలికాలం కదా, ఇలాంటి రైస్ ఐటమ్సే తినాలి అనిపిస్తుంది. వేడివేడిగా ఉంటుంది, కొంచెం యమ్మీగా మసాలా అది ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా టమాటా రైస్ అయితే సింపుల్గా చేస్తున్నాను. ఇంకా టమాటాలు గ్రైండ్ చేసి చక్కగా ఇదిగోండి ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకుని దానిలో మసాలా దినుసులు వేసి వేయించుకున్నాక, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక గ్రైండ్ చేసుకున్న టమాటాల పేస్ట్ వేసేసుకుని దానిలో కావాల్సిన మసాలాలన్నీ వేసుకుని దానిలో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని అప్పుడు రైస్ వేసుకుని ఇంకా వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేశాను. నాకు ఎందుకో టమాటా రైసు డైరెక్ట్ ప్యాన్లో చేస్తే ఎందుకో స్టిక్కీగా అనిపిస్తుంది. కుక్కర్లో పెట్టేస్తే కరెక్ట్గా ఇదిగోండి చక్కగా ఇలా పొడిగా వచ్చేస్తుంది. అందుకని టమాటా రైస్ ఎప్పుడు చేసినా కుక్కర్లోనే పెట్టేస్తాను. ఎంత బాగుందో టేస్ట్ అయితే. అసలు ఈ చలికాలంలో ఇలాంటి ఫుడ్ ఉంటే మాత్రం హెవెన్ అనిపిస్తుంది తినేటప్పుడు వేడివేడిగా. ఇవాళ ఈ వీడియో అయితే నన్ను మామూలుగా ఇబ్బంది పెట్టలేదండి. ఇది సెకండ్ టైం అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వటం. అసలు ఫస్ట్ టైం ఇచ్చి మ్యూజిక్ యాడ్ చేసి అంతా చేశాక ఎందుకో అది డిలీట్ అయిపోయింది, ఎర్రర్ వచ్చి. ఎంత బాధ అనిపించిందో, ఎంత విసుగనిపించిందో. ఇంకా ఫైనల్గా ఇప్పుడు చేస్తున్నాను, ఇది ఏమవుతుందో చూడాలి ఇప్పుడు కూడా. సో ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వర్క్ అయితే ఇలా సాగింది. నేను చెప్పాలనుకున్న 4 మాటలు కూడా మీ చెవిని వేసేసాను అనుకుంటున్నాను. నా లైఫ్ మంత్ర అయితే సింపుల్ అండి. ఆల్వేస్ పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలనుకుంటాను. అందుకే ఓవర్గా థింక్ చేయను, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయను. సో అవి మాత్రం నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచుతాయి. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మీరు కూడా రెజల్యూషన్స్ తీసుకున్నారా? మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయా? ఏదన్నా మనం ఒక విషయం అనుకుని దాన్ని గట్టిగా ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకోవడం.
సో ఫైనల్గా ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్నది కమెంట్ల రూపంలో నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. నేనేమన్నా తెలియక ఏదన్నా ఎవరినన్నా హర్ట్ చేసి ఉంటే సారీ అండి. ఇవి జస్ట్ నా అభిప్రాయం, నా ఫీలింగ్స్ మాత్రమే. ఏదైనా విషయం పట్ల ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు. సో అదండి ఇవాళ వీడియో. బాయ్ మరి.